హాయ్ చెల్లెళ్ళు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ స్పెషల్ పాలతో ఒక చిన్న స్వీట్ని అయితే రెడీ చేద్దామని అయితే అనుకున్నాను. మా హస్బెండ్ డైలీ మా చిన్న పాప కోసం గేదె పాలు అనేది తీసుకొస్తారండి. ఆ పాలు ఎందుకో తెలియదు కానీ విరిగిపోయినాయి. సో పాల క్వాంటిటీ తక్కువ ఉందని చెప్పేసి నేను ఒక ప్యాకెట్ పాలను అయితే యాడ్ చేసేసుకుని మొత్తాన్ని కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకుని పాలకోవాని అయితే రెడీ చేద్దామని అయితే అనుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా గడ్డల కింద ఉన్నట్టు అయితే మన పాలకోవా అయితే రెడీ అయిపోతుంది. ఒక బౌల్ని యాడ్ చేసేసుకుని జాలి సహాయంతో మనకు ఆ పాలన్నిటిని సపరేట్గా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే కోవా ఉంటుంది కదా, పైన ఉన్న కోవాని అయితే కూలింగ్ వాటర్తో బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే స్మెల్ ఏదన్నా ఉంటే కనుక ఎక్సెస్ స్మెల్ అనేది పోతుంది. పోయిన తర్వాత దీన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పంచదార వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటే మన పాలకోవా అనేది రెడీ అయిపోతుంది. నేను ఈ పాలకోవాని అయితే ఐస్ క్రీమ్తో మిక్స్ చేసుకుని అయితే తింటానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇలాగ ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి ఉంటాను.